ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. అయితే ఇది వచ్చేసి ఇక పిల్లలు పొద్దున్న టిఫిన్ కోసం అని బోండాలు తెచ్చుకున్నారు. అంటే నేను ఎప్పుడు బయట ప్రిఫర్ ఏం చేయగాని ఇవాళ వాళ్ళకు ఇంట్లో ఎన్ని చేసినా అని అది తినబుద్ధి అవుతలేదు అంటే ఇవాళ తెచ్చిండు ఒక ప్లేటు. చాయ్ తాగినలా ఫ్రెండ్స్ అందరు మంచిగా ఉన్నారా? అయితే నేనేం చెప్తున్నా అంటే మా ఇంటి వెనుక ఏం కూప్ దేంది బర్లిది తేమకి ఇక్కడ మాది గూనా ఇల్లు కదా. గూనా ఇల్లు అయ్యి అలా చెక్కలు పెడతారు కాబట్టి చెక్కలల్లో మాకు ఇట్లా ఎలుకలు కానీ అంటే కోతులు బాగున్నాయి. కోతులు దింకినప్పుడు ఆ మట్టి మొత్తం కింద పడి అందులోకించి ఇదేంటిది అదేమో పడ్డది, దాన్ని పెడుతుంది. అయితే ఫ్రెండ్స్ ఈ గంధం చెట్లు ఉన్నాయి కదా, అయితే గంధం చెట్లను పెంచుకోవడం మంచిదేనా అంటే వీటి వల్ల ఏమైనా లాభం ఉందా ఫ్రెండ్స్? అయితే పెట్టి 15 సంవత్సరాలు అవుతుంది. ఇంత అంటే దీన్ని ఇక అనవసరంగా ఇప్పుడు ఈ ప్లేస్ అంతా ఖాళీగా ఉండి మాకు కింద అయితే ఫ్రెండ్స్ ఇందిరమ్మ ఇండ్ల కోసమని వచ్చింది మా పేరు, కానీ మాకు ఇంటర్కు కొనికి తవ్వలేదు. ప్లస్ తవ్వ లేకపోగా బరంతి మొత్తం లేక హైట్ లేక దాంట్లో బరంతి నింపాలి. తవ్వు ఉంటే ప్లస్ పాయింట్ అయ్యేది. మళ్ళీ చెట్లు అయిందనంటే ఒక 15 సంవత్సరాల నుంచి చెట్లను అట్లా కాపాడుకుంటూ వచ్చినాము. ఇప్పుడు ఆ చెట్లను తీసేసి ఇల్లు కట్టుకున్నాడు అంటే మనసు ఒప్పుతలేదు. ఆ చెట్ల వల్ల ఏమన్నా ఉపయోగం అంటే దాని గురించి తెలుసుకుంటే ఏమన్నా ఉంటుంది కావచ్చు గంధం చెట్లు. కానీ అప్పుడు పెట్టుకొని తప్పు చేసినాం, పెట్టి ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు పెంచి మళ్ళీ ఇప్పుడు అది ఎటు కాకముందే మనం కట్ చేసుకొని దాన్ని ఉండదు కదా. మనం ఫస్ట్ దాని గురించి తెలుసుకోవాలి, చెట్ల గురించి. గంధం చెట్ల వల్ల నేను యూట్యూబ్లలో ఆన్లైన్లో సెర్చ్ చేస్తే దానికి పర్మిషన్ ఉంటుంది. పర్మిషన్ తీసుకొని వాటిని చూసేటోళ్ళు వస్తారు. లోపల రెడ్డిష్ రావాలి కదా, సాగ అనేది రావాలి కదా, లోపల మిషన్ వేసి చూపుతారు అని చూసి వాళ్ళే తీసుకుపోతారు అన్నది విన్నా. కాకపోతే మా ఆయన చెప్తింటలేడు ఇల్లు. కానీ బయట దేశాలకు ఇప్పుడు దొంగతనంగా రవాణా చేసుకుంటుండ్రు ఎర్రచందనం చెట్లని అట్లా ఇట్లా వింటున్నాం కదా వార్తలల్లో. కాకపోతే ఇళ్ళల్లో పెంచుకున్నడికి ఇవి ఈయన అట్లా అత్తలేవా, ఇవి ఎన్ని సంవత్సరాలు పెరిగితే అట్లా సాగా రావాలి అన్నది మాకు క్లారిటీగా తెలుస్తుంది. అందుకే ఇది పెంచడం వల్ల ఏం లాభం లేదని మస్తు మంది అంటున్నారు. అందుకే మనం అంటే ఇంకోళ్ళు చెప్పిన మాటలు వినకుండా మనం డెసిషన్ మనం తీసుకొని తెలుసుకొని వాటి వల్ల మన ఉపయోగం ఉందా అన్న తర్వాతనే దాన్ని తీసేయాలి కదా ఫ్రెండ్స్. దొడ్డ అయితే అయినాయి కానీ లోపలనైతే రెడ్ వచ్చిందా రాలేదా అన్నది మిషన్ వేసి చూస్తే తెలుస్తుంది. ఇంకా ఫ్రెండ్స్ అందరు మంచిగా ఉన్నారా? సమ్మర్ హాలిడేస్ ఎట్లా అవుతున్నాయి ఫ్రెండ్స్? పిల్లలతో బాగా కష్టమవుతుంది. ఇంత పెద్ద పిల్లలైనా చిన్న పిల్లలైనా బాగా రిచ్ సతాయిస్తున్నారు. వాళ్ళకు ఎప్పుడు